నమస్తే, వెల్కమ్ టు న్యూస్ at 8 PM. కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అయిన సీఎం పలు శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేకూరే ప్రయోజనం, నష్టం ఏంటి అన్నది రంగాల వారీగా అధ్యయనం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రణాళికపై సమాలోచనలు జరిపారు. మొత్తానికి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసింది. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అయ్యారు సీఎం. పలు శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. ఇక కేంద్రం బడ్జెట్ ప్రకటించిన సందర్భంలో బడ్జెట్లో అసలు తెలంగాణకు చేకూరే ప్రయోజనం ఏంటి, నష్టం ఏమిటి అన్నది కూడా రంగాల వారీగా అధ్యయనం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రణాళికలపైన కూడా అధికారులు, మంత్రులతో సమాలోచనలు జరిపారు రేవంత్. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రాజేశ్వరి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మినిస్టర్స్ తో ఈ రోజు ఉదయం నుంచి కూడా బిజీగా ఆయన మినిస్టర్స్ తోటి, అదేవిధంగా వివిధ రంగాల నిష్ణాతులతోటి ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ₹1 కూడా కేటాయించలేదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేస్తా ఉంది. ఎందుకంటే వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలకు, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు గతంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందే కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినా కూడా రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని చెప్పినా కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే కేవలం రాజకీయ కారణాలతోటి ఒక బడ్జెట్ రూపొందించినట్టుగా కూడా కనిపిస్తా ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే బీహార్ కు అత్యధికంగా కేటాయింపులు చేయడము ఇందులో భాగంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణకు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల అమలుకు ఈసారి ఖచ్చితంగా బడ్జెట్ లో పొందుపరుస్తారని ఆశించాము. కానీ ఆ ఆశలన్నీ కూడా నిరాశలయ్యాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 50 లక్షల కోట్లకు పైగా ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ లో తెలంగాణకు ఎక్కడా కూడా ఇక్కడ కనీసం కేటాయింపులు చేయకపోవడం బాధాకరం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, అదేవిధంగా ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి చాలా వరకు హామీలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు సార్వత్రిక ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు కూడా అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా హామీలన్నీ కూడా ప్రస్తుతం ఈ బడ్జెట్ లో బుట్టదాఖలయ్యాయని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్, తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆమె తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు కనీస కేటాయింపులు చేస్తుందని చెప్పి కూడా భావించాము. అయినప్పటికీ కూడా ఆమె నిరాశపరిచారని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఇటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ను పూర్తిగా కూడా రంగాల వారీగా అనలైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కానివచ్చు, బడ్జెట్ లో కేటాయింపులు కావచ్చు, అవన్నీ ఏ విధంగా ఉన్నాయన్న దానిపై రంగాల వారీగా ఈ రోజు పూర్తిగా అనలైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్ లు ఏ విధంగా ఉండాలి, తెలంగాణ బడ్జెట్ రూపకల్పన కూడా ఏ విధంగా ఉండాలి, నిధుల సర్దుబాటు ఎక్కడ రావాలన్న దానిపై కూడా కూలంకషంగా ఈ రోజు చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ గానే చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ కూడా కనీసం పట్టించుకోలేదు, కనీస కేటాయింపులు లేవు. ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కనీస కేటాయింపులు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి మండలి తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.